తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ వచ్చేస్తోంది. ఆదివారం ప్రారంభం కాబోతోంది. ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక జాబితా చక్కర్లు కొడుతోంది. అందులో సీరియల్ నటుడు నిఖిల్ పేరు కూడా ఉంది. గోరింటాకు సీరియల్తో పాపులర్ అయిన నిఖిల్ ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో సీరియల్లో నటిస్తున్నాడు. మొత్తానికి ఈ సీరియల్ కథ కూడా క్లైమాక్స్ కి వచ్చినట్టే ఉంది. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళడం కూడా ఒక కారణం అని ఉండొచ్చేమో. ఇక సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 8th సీజన్ ప్రారంభం కాబోతోందని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. నాగార్జున గారు మరొకసారి హోస్ట్ గా చేయబోతున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్ లిస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో నిఖిల్ తో పాటు టీమ్ స్ట్రాంగ్ గానే ఉంది. మరి నిఖిల్ బిగ్ బాస్ లోకి వస్తే ఎలాంటి గేమ్ ఆడుతాడో చూడాలి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ వర్క్ వంటి పనులు శరవేగంగా పూర్తి చేసుకున్నారట. ఈసారి హౌస్ లోకి పంపబోయే కంటెస్టెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్. ఇక సీజన్ 7 హైయెస్ట్ టీఆర్పీ సాధించింది. దేశంలోనే నెంబర్ 1 షోగా నిలిచింది. అయితే బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అతి తక్కువ గణాంకాలను నమోదు చేసింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ సైతం పరమ బోరింగ్ అనిపించారు. అయితే సీజన్ 7 ప్రత్యేక శ్రద్ధ వహించి సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అడుగడుగునా సర్ప్రైజ్లు ఇస్తూ సీజన్ ని సూపర్ హిట్ చేశారు. 2 లాంచింగ్ ఈవెంట్స్ నిర్వహించడం, మరొక 5గురిని వైల్డ్ కార్డ్స్ ద్వారా హౌస్ లోకి పంపించడం షోలో హైలైట్ గా నిలిచింది. ఇదే విధంగా సీజన్ 8 లో కూడా చాలానే సర్ప్రైజ్లు ప్యాకేజీలు ఉంటాయట. గత సీజన్ మాదిరిగా లాంచ్ ఎపిసోడ్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ని లోపలికి పంపించి మిగిలింది మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరికొందరిని పంపించే అవకాశం ఉందట.